నమస్తే, వెల్కమ్ టు క్రాంతి టీవీ. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బీసీవై పార్టీ నుంచి చాలా పెద్ద ఎత్తున నిరసనలు అవ్వచ్చు, లేదంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే తత్వం అవ్వచ్చు, చాలా బలంగా ప్రజల్లోకి దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. అయితే అందులో భాగంగానే బీసీవై పార్టీ అధ్యక్షుడు నిన్న నిరాహార దీక్షకి మొదటి రోజున పూనుకోవడం జరిగింది. అండ్ ఇది రెండవ రోజు. సో ఇక్కడ ప్రత్యేకంగా ఒక 5 ప్రతిపాదనలు అయితే చేయడం జరుగుతోంది బీసీవై పార్టీ లీడర్ నుంచి ప్రభుత్వానికి, ప్రజెంట్ ఆంధ్ర రాష్ట్రంలో. సో దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్ గుంజి నరసింహారావు గారు మనతో పాటు ఉన్నారు. బీసీవై పార్టీ మెంబర్, బీసీవై పార్టీ పొలిటికల్ అఫైర్స్ స్టేట్ కమిటీ మెంబర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే. యాక్చువల్గా సార్, ఇప్పుడు ఎవరైతే బీసీవై పార్టీ అధ్యక్షులు ఉన్నారో ఆయన వైపు నుంచి ఒక మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి కూడా బీసీ ప్రజల కోసం ఒక 5 కండిషన్స్, అంటే వాళ్ళు ఇస్తామన్న వాటినే ఇక్కడ ప్రతిపాదించడం జరిగింది. 4 అడిషనల్గా ఇంకొకటి అటాచ్ చేసి బీసీ ప్రజల కోసం ఆయన ముందుకి వచ్చారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం కూడా కులగణన కానీ ఇవన్నీ కూడా ప్రతిపాదించారు దీనిలో. సో వీటి ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది ప్రభుత్వం మీద? ఇఫ్ గవర్నమెంట్ వీటికి అగ్రీ చేసి ఓకే మేము అమలు చేస్తాము ఈ ప్రతిపాదనలని అని చెప్పేసి అంటే గినక నెక్స్ట్ 3 కోట్ల బీసీ ప్రజలు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మీరు చెప్తున్నటువంటి 5 ప్రతిపాదనలు ఇవన్నీ కూడా వాళ్ళకు వర్తింపజేస్తుంది అంటారా ప్రభుత్వం? ఎలా ఉండబోతుంది బీసీవై పార్టీ కార్యాచరణ? నమస్తే అండి. క్రాంతి టీవీ ప్రేక్షకులకి ఈ సందర్భంగా బీసీవై పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ, స్టేట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్గా నా యొక్క సమాచారం ఏమిటంటే, ఈరోజు రెండవ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధానిలో బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఇంతకుముందు 45 రోజులు ముందుగానే ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న రాష్ట్రంలోని 3 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన కొన్ని డిమాండ్స్ అవి ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్నాయి. ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా ఈ వాగ్దానాలు చేస్తున్నారు. బీసీలకు సంబంధించింది, బీసీల యొక్క ఓట్లతోనే వారు గెలిచి మంచి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, కూటమి ప్రభుత్వాన్ని. వచ్చిన 100 రోజుల్లోనే మేము బీసీలకు సంబంధించిన అన్ని సమస్యల్ని 100 రోజుల్లోనే పరిష్కారం చేస్తామని ఎలక్షన్లకు ముందు ఆయన రాష్ట్రంలోని ప్రజలందరికీ వాగ్దానం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మొత్తం జనాభా 6 కోట్లయితే అందులో సగానికి పైగా, అంటే 3 కోట్లకు పైగా జనాభా మొత్తం బీసీల జనాభా ఉంది. అలాంటి బీసీల జనాభాకి ఆయన వాగ్దానం చేసి ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాలైనా కూడా ఈ వాగ్దానాలను నెరవేర్చలేదు. మీనమేషాలు లెక్క పెడుతూ ఉన్నారు. అందుచేతనే బీసీవై పార్టీ మా అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు గత ఫిబ్రవరి నెల 22వ తేదీన రాజధానిలో ఒక మహాసభ బీసీ సింహయజ్ఞ పేరుతో నిర్వహించి రాష్ట్రంలోని మొత్తం దాదాపు 50,000 మంది ప్రజల్ని సమీకరించి వాళ్ళందరి సమక్షంలో ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు పార్టీ ద్వారా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వంలో మీరు ప్రధానంగా 4 డిమాండ్లు బీసీల తరఫున మేము అడుగుతున్నాం. అవేంటంటే, మీరు బీసీల రక్షణ చట్టం ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశారు. బీసీల రక్షణ చట్టం వెంటనే ఏర్పాటు చేసి అమలు చేయండి ఈ రాష్ట్రంలో, అది మొట్టమొదటి డిమాండు. అదేవిధంగా
రాజధాని ప్రాంతం అమరావతిలో కన్స్ట్రక్ట్ అవుతుంది కాబట్టి కొత్త డిమాండ్ అది. బీసీవై పార్టీ ద్వారా బీసీల కోసం కనీసం 1000 ఎకరాలు ఇమీడియట్గా మీరు కేటాయించండి బీసీల కోసంగా, బీసీల సంక్షేమం కోసం అని అడగటం కూడా జరిగింది. 3వ డిమాండు బీసీల కుల జనగణన చేపట్టండి అని అడగటం జరిగింది. 4వ డిమాండు బీసీల కోసం మండల్ కమిషన్ అమలైనప్పటి నుంచి ఏదైతే బిందేశ్వరి ప్రసాద్ మండల్ 44% రిజర్వేషను, కనీసం 60% పైగా బీసీ ప్రజలు దేశవ్యాప్తంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఆయన బీపీ మండల్ గారు ఇప్పటికీ 35 సంవత్సరాల క్రితమే మండల్ కమిషన్ రిపోర్ట్ను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసినారు. దాని ఆధారంగానే 60% పైగా ఉన్న బీసీ ప్రజలు రాష్ట్రంలో కనీసం 44% మీరు రిజర్వేషన్స్ ఇవ్వండి. ఈ రిజర్వేషన్స్ ఇస్తే ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న ఎంతోమంది బీసీలకి ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో సీట్లు రావటం, ఉన్నత విద్యా సంస్థల్లో, అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లు పంచాయతీల్లో కానివ్వండి, మున్సిపాలిటీలో కానివ్వండి, చట్టసభలైన రాష్ట్ర అసెంబ్లీలో, అదేవిధంగా పార్లమెంటుకు కూడా ఎప్పుడూ చట్టసభలకి ఎన్నిక కానీ బీసీలు కూడా ఎన్నికయ్యేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి 45 రోజుల క్రితమే అల్టిమేటం ఇవ్వటం జరిగింది. ఈరోజు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఇప్పటికి 45 రోజుల క్రితం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తే మీరు వాగ్దానం చేసిన డిమాండ్లే చాలా స్వల్పమైనవి. 1-2 రోజుల్లో క్యాబినెట్ కూర్చొని నిర్ణయం చేసి రాష్ట్ర జనాభాలో సగం మంది ఉన్న బీసీల యొక్క హృదయాల్ని చూరుకునేవాళ్ళు అయి ఉండేవాళ్ళు ఈ ముఖ్యమంత్రి గారు, ఈ క్యాబినెట్ మంత్రులు. మీ ప్రభుత్వం సజావుగా నడిచుండేది. కానీ మీరు బీసీవై పార్టీ అధ్యక్షుడు గారు రామచంద్ర యాదవ్ గారు చెప్పినట్లుగా మీరు చేయలేదు. ఆయన ప్రకటించినట్లుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న జ్యోతిబా పూలే జయంతి 199వ జయంతి నిన్న జరిగింది దేశవ్యాప్తంగా. ఈ జయంతి రోజున ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం, 3వ బీసీల విప్లవానికి నాంది పలుకుతూ ఆమరణ నిరాహార దీక్షకి కూర్చోవటం జరిగింది. దీనికంతా కారణం ఇప్పుడున్న మీ ప్రభుత్వమే. మీరు చెప్పిన వాగ్దానాల్ని మీరు నెరవేర్చలేదు. అందువలన ఈరోజు బీసీలందరూ ఇప్పటిదాకా రకరకాల పార్టీలో ఉన్న బీసీలందరూ ఏకం కాబోతున్నారు. బీసీలు, బీసీ కుల సంఘాలు, బీసీ ఉద్యోగ సంఘాలు ఎన్నో రాష్ట్రంలో ఉన్న, ఈ రాష్ట్రంలోనే కాదు తెలంగాణలో ఉన్న బీసీ సంఘాలన్నీ, అదేవిధంగా నిన్నటి దినమున మహారాష్ట్ర నుంచి జ్యోతిబా పూలే మనవరాలు 5వ తరం వారసురాలు వారు వచ్చారు. ఉత్తరప్రదేశ్ నుంచి బీపీ మండల్ మనవడైన సూరజ్ మండల్ గారు వచ్చారు. అంటే దేశవ్యాప్తంగా బీసీల ఐకాన్లైన ఒకరు మహారాష్ట్ర నుంచి, ఒకరు ఉత్తరప్రదేశ్ నుంచి నిన్న ఇక్కడ విట్నెస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంలో బీపీ పూలే మండల్ భవన్ బీసీవై పార్టీ హెడ్ ఆఫీసులో ఇక్కడ చారిత్రాత్మకమైన ఘట్టానికి తెరలేవటం జరిగింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇప్పుడు ప్రతిపాదించిన బీసీవై పార్టీ అధ్యక్షుడు గారు ప్రతిపాదించిన ఈ 5 డిమాండ్లు మీద బేషరతుగా వచ్చి మీరు ఒప్పుకొని, మీకు గడువు కావాలంటే గడువు కొంత 1 నెల 2 నెలల్లో గడువు తీసుకోండి, మేము అమలు చేస్తామని బహిరంగ ప్రకటన చేసి
ఈ ఆమరణ నిరాహార దీక్షను విరమింప చేస్తే అది మీకు శ్రేయస్కరం, మీ ప్రభుత్వానికి శ్రేయస్కరం. అలా కాని పక్షంలో ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంగా మారే ప్రమాదం ఉంది. దానికి మీరే బాధ్యులవుతారు. ముఖ్యమంత్రి గారు, మేము చెప్తున్నాం, బీసీవై పార్టీ కార్యవర్గం నిర్ణయాలు కూడా తీసుకున్నది. మీరు మీ చేతుల్లో ఉంది. ఈ ఆమరణ నిరాహార, మా అధ్యక్షుడు పూనుకున్న ఆమరణ నిరాహార దీక్షని విరమింపజేసే బాధ్యత ఇది మీ చేతుల్లోకి మారింది. మీరే దానికి బాధ్యులవుతారు. మీరు మారుస్తారా, లేకపోతే ఈ రాష్ట్రాన్ని ఒక సుడిగుండంలోకి నెడతారా, అది మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే 2వ సామాజిక విప్లవం మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ జరిగినప్పుడు ఢిల్లీలో ఆ రోజు ఒక ప్రధానమంత్రి తన సీట్ని కోల్పోయాడు. అది మీకు గమనం ఉందో లేదో, జ్ఞాపకం ఉందో లేదో. ఆ రోజు ఉన్న విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తే ఒక వర్గం మేము సపోర్ట్ విత్డ్రా చేస్తాము, నీ గవర్నమెంట్ కూలిపోద్దని అల్టిమేటం ఇచ్చారు. ఆ రోజు ఇంప్లిమెంట్ చేయకపోతే ఇంకొక వర్గం, రాజకీయ వర్గం, మేము మా సపోర్ట్ విత్డ్రా చేస్తామని చెప్పారు. అయితే ఆ రోజు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు, నేను మండల్ కమిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ప్రధానమంత్రి పదవి నుంచి తొలగిపోయే పరిస్థితి వచ్చింది, అయితే నేను ఇచ్చే చరిత్రలో మిగిలిపోతానని నిర్ణయం తీసుకొని ఆ రోజు మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసి ఆయన పదవి కూడా త్యాగం చేశాడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు. విపి సింగ్ ప్రధానమంత్రిగా ఆయన రిజైన్ చేసి దిగిపోవాల్సి వచ్చిన పరిస్థితులు ఆ రోజులో కలిగినాయి. కానీ ఆయన రికార్డులో ఉండిపోయినారు. ఈ దేశంలో బీసీ ప్రజల అందరి హృదయాలను చూరగొనుచు బీసీ చారిత్రక ఉద్యమాల రికార్డులో ఆయన మంచి పుటల్లో మిగిలిపోయారు విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా. మీరు కూడా అట్లా మంచి వ్యక్తిగా మిగిలిపోతారా, లేకపోతే 3 కోట్ల మంది ప్రజలు హృదయాలను కలిసివేసే సంఘటన కింద నాంది పలుకుతారా, అది మీ చేతుల్లో ఉంది. ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అని మేము తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ ఒకటి, మీరు పెట్టిన 5 కండిషన్స్కి ఇప్పుడు మీరు పెట్టినటువంటి 5 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రభుత్వం కనుక యాక్సెప్ట్ చేస్తే, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే, అవి తీసుకెళ్ళే 3 కోట్ల ఎవరైతే ఇప్పుడు మీకు మొత్తం బీసీలు ఉన్నారో వాళ్ళలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు ఏ విధంగా చేయబోతా ఉన్నారు మీరు? డెఫినెట్గా ఈరోజు దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చకి నాంది పలికింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధానిలో జరిగిన ఈ ఆమరణ నిరాహార దీక్ష, బీసీవై పార్టీ అధ్యక్షుడు గారు చేసిన ఈ నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా ఒక సంచలనమైన వార్త అయింది. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, మొత్తం యావత్ దేశమంతా, మొత్తం బీసీలంతా, కేంద్ర ప్రభుత్వం కూడా, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఇప్పుడు గనుక ప్రభుత్వం ఈ 5 డిమాండ్లు ఒప్పుకుంటే వెంటనే దీని బీసీలందరికీ ఆటోమేటిక్గా ఈ యొక్క సమాచారం వెళ్ళిపోతుంది. దాని బెనిఫిట్స్ కూడా వాళ్ళకి లభ్యమవుతాయి. ఈ ప్రభుత్వం కూడా ఒక మంచి చరిత్రకు నాంది పలికిన వాళ్ళు అయిపోతారు. అట్లా కాని పక్షంలో మాత్రం వాళ్ళు బీసీల ద్రోహులుగా మిగిలిపోతారు చరిత్రలో.